మాగాణిలోకి వచ్చానండి మందు కొట్టించుకోవడానికి. కొట్టేటప్పుడు వీలు కాలేదు, వీడియో తీద్దాం అనుకున్నా. నీళ్లు మోయటం సరిపోయింది. ఇది వచ్చేసి మాకు నీళ్ళు వచ్చే కాలువ. ప్రాజెక్ట్ ఉంది కదండి, రిజర్వాయర్, దాంట్లో నుంచి వస్తాయి వాటర్ అంతా మాకు. ఈ కాలువ నుంచి ఇట్లా వస్తాయి అన్నమాట. పచ్చగా ఎంత కళకళలాడిపోతుందండి పైర్లు. మాకు ఎప్పుడన్నా 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తాయండి. వర్షాధారం కూడా తక్కువ పడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో పడబట్టి అందరూ వరి నాటారండి. ఇదిగోండి మందు కొట్టించి రిటర్న్ వెళ్తున్నాను. వీటి జామాయిలు వేసుకున్నారండి, బాగున్నాయి జామాయిలు కూడా. పొలాలలో కనిపించే పువ్వులు రకరకాలు కనిపిస్తాయండి. తూనే గాడుతుంది, అట్లాగే ఉండిపోయిందండి వీడియో తీస్తుంటే. ఎంత చక్కగా ఒకే చోట ఉండిపోయింది. ఇట్లా వేసుకున్నారు కూర్చోవడానికి, చక్కగా చేలోకి వచ్చినప్పుడు ఇట్లా అన్నాలు తినడానికి. దీని మీద నుంచి అవతల సైడ్కి వెళ్ళడానికి ఇట్లా వేసుకున్నారు. కాలువ కట్టుకుండే పువ్వులండి ఇవన్నీ రకరకాలు. ఇట్లా ఉందండి. అందరూ ఒకేసారి నారు పోసి అనుకోకుండా వర్షాలు పడబట్టి ఒకేసారి నాటారు కాబట్టి అంతా ఒకే మాదిరి ఉంది. చాలా టైట్ అయిపోయిందండి నాటేటప్పుడు మనుషులకి. రెల్లుగడ్డి ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. చాలా అందంగా ఉంటాయండి కాలువ గట్లకి ఇవన్నీ. చిన్న వేప చెట్టు, ఇవి ఒక రకం పూలు, చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇవి ఒక రకం, వీటిల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఎంత బాగున్నాయో. మనం పెంచేవి కూడా ఇంత బాగా రావండి.